అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం ఒక దేశం లేదా రాజ్యం యొక్క ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే సర్వోన్నత శాసనం లేదా మౌలిక చట్టమునే బేసిక్ లా ఆర్ ఫండమెంటల్ లా, రాజ్యాంగంగా కాన్స్టిట్యూషన్గా నిర్వచిస్తారు. కాన్స్టిట్యూషన్ అనే ఇంగ్లీషు పదం కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచి పదం నుండి ఆవిర్భవించినది. ఈ పదానికి అర్థం ఏర్పరచు, టు ఎస్టాబ్లిష్. రాజ్యాంగతవాదానికి పితామహుడైన అరిస్టాటిల్ తన గ్రంథమైన పాలిటిక్స్లో తను పరిశీలించిన వివిధ రాజ్యాంగాలు, ప్రభుత్వాల వర్గీకరణ గురించి వివరించాడు. రాజ్యాంగం ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో సామాజిక పత్రం, సోషల్ డాక్యుమెంట్గా, పవిత్రమైన లిఖిత చట్టంగా, సేక్రెడ్ రిటన్ లా పిలువబడుతుంది. దీనిలో ఒక దేశంలో గల పరిపాలనా వ్యవస్థలు మరియు అధికారాలు, విధులు పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం, వెరీ ఇంపార్టెంట్. కాగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం మరియు అలిఖిత రాజ్యాంగం బ్రిటన్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1773 నుంచి 1858 గురించి తెలుసుకుందాం. 1వ ఎలిజబెత్ రాణి చేసిన చార్టర్ చట్టం ద్వారా క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఈ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వ హక్కులు లభించాయి. ఈ కంపెనీని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చార్టర్ చట్టాలను చేసింది. చార్టర్ అనగా ఒప్పందం, ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అని అర్థం. ఈ ఒప్పందంలో భాగంగా ఏదైనా ఒక సంస్థకు తన కార్యక్రమాల నిర్వహణకు గాను అనుమతిని మంజూరు చేస్తారు. రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. రెగ్యులేటింగ్ అనగా నియంత్రణ, కంట్రోల్. లార్డ్ జాన్ బుర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టమును రూపొందించడం జరిగింది. ఈ చట్టమును 1773 మే నెలలో 18వ తేదీన అప్పటి ప్రధాని లార్డ్ నార్త్, ఫ్రెడరిక్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి చేసినందుకు గాను దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కనుక దీనిని భారతదేశపు మొట్టమొదటి లిఖిత చట్టంగా, ఫస్ట్ రిటన్ చార్టర్గా పేర్కొంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా గుర్తించి భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు, సాలియంట్ ఫీచర్స్: బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. బొంబాయి, మద్రాసు గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన వారు వారెన్ హేస్టింగ్స్. పాలనలో ఇతనికి సహాయం చేయడానికి
9 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యనిర్వాహక మండలిలోని 9 సభ్యులు: 1 ఫిలిప్ ఫ్రాన్సిస్, 2 రిచర్డ్ బార్వెల్, 3 జాన్ క్లావెరింగ్, 4వ వ్యక్తి జార్జ్ మాన్సన్. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టును కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలీజా ఇంపే. ముఖ్యమైన పాయింట్, 1787లో ఇతను మొట్టమొదట అభిశంసనను ఎదుర్కొన్నాడు. 1787లో ఇతను మొట్టమొదట అభిశంసనను ఎదుర్కొన్నాడు. సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులు వారు: 1 జాన్ హైడ్, 2వ వ్యక్తి రాబర్ట్ చాంబర్స్, 3వ వ్యక్తి స్టీఫెన్ సీజర్ లెమైస్టర్. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీలు చేసుకోవచ్చు. భారతదేశంలో కంపెనీ యొక్క రెవెన్యూ, సివిల్ అనగా పౌర మరియు మిలిటరీ అనగా సైనిక వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీని ఏర్పరచడం జరిగింది. ఈ చట్టం కంపెనీ అధికారుల ప్రైవేటు వ్యాపారాన్ని మరియు ప్రజల నుండి బహుమతులు, లంచాలు తీసుకోవడాన్ని నిషేధించింది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల వరకు వ్యాపార గుత్తాధిపత్యం, ట్రేడ్ మొనోపలి కల్పించడం జరిగింది. సవరణ చట్టం 1781, అమెండ్మెంట్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం సవరణ చట్టం 1781ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు. పిట్స్ ఇండియా చట్టం 1784, పిట్స్ ఇండియా యాక్ట్. ఈ చట్టమును అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ 1783 నుంచి 1801 ఇతని పాలనా కాలం ప్రతిపాదించడం వలన దీనిని పిట్స్ ఇండియా చట్టంగా పిలుస్తారు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు, సాలియంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇది కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను నిర్వహిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తుంది. పై ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ద్వంద్వ పాలన, డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కు నాందిగా పేర్కొంటారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యనిర్వహణ మండలిలో సభ్యుల సంఖ్యను 4 నుండి 3కు తగ్గించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, బ్రిటిష్ పొజెషన్ ఇన్ ఇండియా అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించింది. ఈ చట్టం ద్వారా భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం లభించింది. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీనిని పేర్కొన్నవారు ఎవరంటే కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగిల్స్. థ్యాంక్ యూ.